పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరి ఈ దేశకు సంబంధించి మన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఎలాంటి వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి? అర్చన, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ గనక మనం చూసుకుంటే గనక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ద్రోణి కొనసాగుతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో ఏపీ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా నిన్న గడిచిన 24 గంటల్లో చూసుకుంటే గనక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిశాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా కురిశాయి. ఇదే వాతావరణం మరొక 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. 28వ తేదీ వరకు కూడా సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయి. తీరంలో అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే గంటకు దాదాపుగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్ గా చూసుకుంటే గనక ఏపీ మొత్తంగా మరొక 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షపాతం అనేది ప్రస్తుతం రైతులకి కొంత శుభసూచకమనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటిదాకా కూడా మంచి వర్షపాతం అనేది ఇవ్వలేదు. నైరుతి కూడా చాలా నిరాశపరిచింది రైతుల్ని. కానీ ఇప్పుడు ప్రస్తుతం అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఇది కూడా ఇంకా కొంత డెఫిషిట్స్ లోనే ఈ రైన్ అనేది ఉంది అనేది వాతావరణ శాఖ అప్డేట్ చేస్తూ ఉంది. వచ్చే సీజన్ లో తీవ్రత పెరిగితే గనక మంచి వర్షపాతం నమోదైతే ఈ డెఫిషిట్ రైన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు కూడా కొంత అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇది కొంతవరకు జలాశయాలను నిండడానికి కానీ లేకపోతే రైతులకి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తీర ప్రాంతం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం ప్రత్యేకమైన అలర్ట్ మెసేజెస్ అనేవి పంపించారు. తీరంలో అలల ఉధృతి, గాలుల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకి అలర్ట్ మెసేజ్లు ఇప్పటికే విపత్తు శాఖ పంపించింది. మరొక 3 రోజుల పాటు మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం, మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. అటు రాయలసీమ జిల్లాల్లోని, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని మాత్రం చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్.